సహజం కవితతో మాట్లాడతానని వినోద్ కుమార్ ఇంకేం మాట్లాడారు ఈ చిట్ చాట్ లో? ఎగ్జాక్ట్ అంటే కవితలో ఇంత ఆవేదన ఉన్న విషయం ఇప్పుడే చూసాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ప్రతి పార్టీలో ఉంటాయి, ఇది మా పార్టీ మొదటిది కాదు చివరిది కూడా కాదు, ఇలాంటి ప్రకంపనలు ఉన్నటువంటి పార్టీ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే సమస్యల త్వరలోనే ఖచ్చితంగా సద్దుమరుగుతాయి అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇది కాస్త ఒక మొదటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ నుంచి, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్. వినోద్ రావు కూడా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు కేసీఆర్ కాబట్టి అలా అత్యంత దగ్గర వ్యక్తి, కీలక వ్యక్తి బీఆర్ఎస్. ఆయన నోటి నుంచి ఆ మాట రావడంతో త్వరలోనే కవిత సమస్య కొలిక్కి వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ మాటతో. ఇంకొకటి షోకాజ్ నోటీస్ గురించి ఆయన మాట్లాడినటువంటి మాటల వల్ల చర్చ జరుగుతుంది పార్టీలో ఖచ్చితంగా. దాన్ని ధృవీకరిస్తూనే ఆయన త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్తూ షోకాజ్ నోటీస్ కు సంబంధించి చిట్ చాట్ లో మాట్లాడినటువంటి అంశాలపైన దానికి షోకాజ్ ఎలా ఇస్తాం అంటే ఆధారం లేదు, ఆడియో కానీ వీడియో కానీ రికార్డింగ్ లేదు, దానికి సంబంధించి బయటకు రాలేదు. సో ఆ విషయం పైన ఆయన అట్లా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. చిట్ చాట్ లో మాట్లాడితే నోటీస్ ఇవ్వము అనేటువంటిది. మరి త్వరలోనే కవితతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను, కవిత సమస్యపై పార్టీలో తొందరలోనే ఒక కొలిక్కి వస్తుందని అనుకుంటున్నాను అనేటువంటి ఒక కీలక స్టేట్మెంట్ చేశారు. మొత్తానికి ఆయన పార్లమెంట్ లో కరుణానిధి, అలిగిరి, కానిమోలి ఫ్యామిలీ రాజకీయాలు చూసాం. గతంలో కూడా కొంచెం జరిగింది వేరే పార్టీలలో, ఇప్పుడు మా పార్టీలో జరుగుతుంది, ఇది మా పార్టీ మొదటిది కాదు చివరిది కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు మొత్తానికి. కానీ పార్టీలో ఎవరైనా వేరే నేతలు మాట్లాడితే ఓకే, కానీ కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, కవిత ఆవేదన వ్యక్తం చేశారు, కేసీఆర్తో నేరుగా కలిసి మాట్లాడే అవకాశం లేదు అనే విధంగా కవిత మాట్లాడారు. కాబట్టి దాని గురించి ఏమన్నా మాట్లాడారా వినోద్ కుమార్? ఎగ్జాక్ట్ అదే, కవితలో ఇంత ఆవేదన ఉంది అనేటువంటిది తెలీదు అని చెప్పారు. ఒక ప్రకటన చేశారు. ఇంతవరకు మొన్ననేమో కేసీఆర్ ఇద్దరు దూతల్ని పంపించారు, దామోదర్ రావు తర్వాత లీగల్ సెల్ కి సంబంధించినటువంటి మరొకరు, ఇద్దరు వెళ్ళి కవితతో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల నుంచి 3 గంటలు భేటీ అయ్యి ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. కవిత ససేమిరా అన్నారు. కానీ వినోద్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ చేశారు మాట్లాడుతూ, త్వరలోనే కవితను కలుస్తాను, మాట్లాడతాను, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను అనేటువంటి మొదటి స్టేట్మెంట్. కేసీఆర్ అనుమతి లేకుండా, కేసీఆర్ సూచన లేకుండా ఇలాంటి స్టేట్మెంట్ వినోద్ రావు చేశారు. కవితను కలిస్తే కనుక ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ ఎప్పుడు కలిసే అవకాశం ఉంది వినోద్ కుమార్ కవితను ఎప్పుడు కలిసే అవకాశం ఉన్నారు? మరి కవిత జూన్ 2న కీలక ప్రకటన చేయనున్నారు. జూన్ 2వ తారీఖు రోజున బంజారా హిల్స్ లో కార్యాలయం ఓపెన్ చేస్తా ఉన్నారు, పెద్ద ఆఫీస్ ఓపెన్ చేస్తా ఉంది జూన్ 2వ తారీఖు రోజు. ఆమె మన దగ్గర పూర్తి సమాచారం ఉంది. సో ఈ అంశానికి సంబంధించి మరి దాదాపు 2000 మంది కార్యకర్తలు పట్టేలాంటి ఒక పెద్ద హాల్ తీసుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తా ఉంది. కార్యాలయం ఓపెనింగ్ కి సంబంధించి పనులు చకచకా జరిగిపోతా ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో అంతకంటే ముందే కలిసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ రోజు 30 తారీఖు, ఆల్రెడీ ఈ రోజు 30 కాబట్టి కేవలం ఇంకా 2 నుంచి 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ రోజు వదిలేస్తే జూన్ 31, జూన్ 1, జూన్ 2న ఆమె కార్యాలయం ఓపెన్ చేస్తా ఉంది కాబట్టి అంతకంటే ముందే కలిసే అవకాశం ఉంటుంది. కవిత మరి కలవడానికి సిద్ధపడుతుందా లేదా చూడాలి. అంటే వినోద్ కుమార్ మాటలను కేవలం చాలా లైటర్ వేలో తీసుకున్నారా, లేదంటే కవితలో ఉన్న ఆవేదన అసలు మాకెవరికి తెలియదు అన్న వేలో తీసుకున్నారా, లేదంటే ఈ పరిణామాలు కొంత పార్టీకి ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి అనే విధంగా ఆయన తీసుకున్నారా? అంటే పార్టీకి ఇబ్బంది జరుగుతుంది, చర్చ కూడా జరుగుతుంది అన్నారు ఆయన. కానీ కవితలో ఇంత ఆవేదన ఉంది, ఇంత ఆమె మదన పడుతున్నారు, ఆమెకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన అనేటువంటిది గుర్తించలేకపోయామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికైతే కవితను త్వరలోనే గుర్తించడం కంటే ఆమె నిన్న చేసిన వ్యాఖ్యలన్నీ కూడా కేటీఆర్ ని ఎక్కువగా టార్గెట్ చేసుకున్నవి. అందరినీ కూడా టార్గెట్ చేసుకున్నారు. హరీష్ రావుని టార్గెట్ చేశారు, అధినేత కేసీఆర్ ని టార్గెట్ చేశారు. ఆ తర్వాత ఎక్కువగా టార్గెట్ చేసింది కేటీఆర్ నే. ఇంటి ఆడబడుచుని అని కూడా చూడకుండా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల చేత మాటలు అనిపిస్తున్నారు, సోషల్ మీడియాలు అంటూ మాట్లాడారు. సో ఆ విషయాల గురించి ఏమైనా మాట్లాడారా? ఎగ్జాక్ట్లీ, అంటే చాలా స్పష్టంగా చెప్పారు. నిజంగా ఆమె ఒక పేరు మాత్రమే తీసుకోలేదు, కానీ డైరెక్ట్ గా కేటీఆర్ టార్గెట్ గానే ఆమె స్టేట్మెంట్స్ అన్ని ఉన్నాయి. చాలా ఓపెన్ గా మాట్లాడారు. కేటీఆర్ ఉద్దేశిస్తూ పార్టీలో కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో చేయట్లేదు, ట్వీట్లకే పరిమితం అవుతా ఉన్నారు, ఇలా అనేక కేవలం అన్నను టార్గెట్ గానే స్టేట్మెంట్ చేశారు చాలా స్పష్టంగా. ఇక్కడ వినోద్ రావు ఈ అంశం పైన రెస్పాండ్ అయ్యి, ఇంత ఆవేదన ఉంది తెలియదు కాబట్టి
ఈమె సమస్య అంటే ఆవేదన కంటే వర్కింగ్ ప్రెసిడెంట్ వైఫల్యం గురించి ఆమె మాట్లాడారు. సో వర్కింగ్ ప్రెసిడెంట్ గా వైఫల్యం చెందుతున్నారు అని కవిత మాట్లాడారు. కాబట్టి వీటి గురించి వినోద్ కుమార్ ఏమైనా మాట్లాడారా? బీజేపీతో కలిసి పని చేయాలి అనుకునేటువంటి అంశం పైన మాట్లాడారు. ఎందుకంటే కేటీఆర్ పైన చాలా పెద్ద ఆరోపణ చేశారు ఎమ్మెల్సీ కవిత. బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేసేటువంటి దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అనేటువంటిది అన్న పైన కేటీఆర్ పైన చేసినటువంటి పెద్ద స్టేట్మెంట్. కాబట్టి ఆయన దానిపైన క్లారిటీ ఇచ్చి, గతంలో టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు టీడీపీతో కలిసి పనిచేసాం, కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పనిచేసాము, ఇప్పుడు ఒక బీజేపీతో మాత్రమే పని చేయలేదు అంటూ స్టేట్మెంట్ చేశారు. ఒకవేళ బీజేపీతో కలిసి పని చేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునే వాళ్ళం కదా, ఎందుకు ఇలాంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుందంటూ స్టేట్మెంట్ చేస్తూ త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అంటే కవితను బుజ్జగించే ప్రయత్నాలు త్వరలోనే జరగనున్నట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే డైరెక్ట్ గా ఆమె ఎవరు చెప్పినా వినడానికి సిద్ధంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ డైరెక్ట్ గా బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ చెప్తేనే వినడానికి సిద్ధంగా ఉంది. ఆమె లేక బయటకు వచ్చినటువంటి అంశాన్ని ఎవరు బయట పెట్టారో చెప్పాలనే డిమాండ్ తో పాటు కేసీఆర్ రెస్పాండ్ కావాలి, ఈ అంశంలో ఒక క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ ఆమె తెరపైకి తెస్తా ఉంది. కాబట్టి ఇవన్నింటినీ జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని చెప్పారు వినోద్ కుమార్. త్వరలోనే కవితను కలిసి ఆమెతో మాట్లాడతాం, ఈ సమస్యను పరిష్కారం అయ్యేలాగా చూస్తాం, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది పార్టీలో అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో నిజంగానే జూన్ 2 లోపల ఆమెను సంప్రదిస్తే కనుక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు ఏం జరగబోతోంది జూన్ 2న ఏం జరగబోతోంది అన్న దాని గురించి పార్టీ ఏమన్నా సీరియస్గా ఉందా? ఎందుకు కవిత ఒకవేళ నిజంగా ఇప్పటికే వస్తున్న ఊహాగానాలను కవిత నిజం చేస్తే అది బీఆర్ఎస్కి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. సో జూన్ 2వ తారీఖున ఏదో జరగబోతోందని అన్ని పార్టీలు కూడా మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో అలాంటి ప్రయత్నాలకి బలాన్ని చేకూర్చే ప్రక్రియ కనబడుతున్న సమయంలో ఏం జరగబోతోంది అన్న దాని గురించి ఏమైనా మాట్లాడారా? కవిత ఆఫీస్ ఓపెన్ చేయబోతా ఉంది, ఇది కన్ఫర్మ్ న్యూస్. చాలా కార్యాలయం చూస్తా ఉన్నారు, చాలా పెద్ద ఆఫీస్ ఓపెన్ చేస్తా ఉన్నారు. ఆ ఆఫీస్ అనేటువంటిది రాబోయే రోజుల్లో పార్టీ ఆఫీస్ గా మారుతుందా లేదంటే జాగృతి ఆఫీస్ గానే ఉంటుందా? ప్రస్తుతానికి జాగృతి ఆఫీస్ అని చెప్తా ఉన్నారు. ఆమె